లాస్ట్ పార్ట్ కంటిన్యూషన్ 2014 తర్వాత మోడీ గారి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అంటూ ప్రభుత్వ రంగ సంస్థలు బలపడతాయని చెప్పింది. కానీ విశాఖ స్టీల్ విషయంలో ఈ మాటలు ఎలా అమలయ్యాయన్న విషయం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ 2021లో సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ అని ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా విశాఖలో ప్రజలు 600 రోజులకు పైగా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం తర్వాత ప్రైవేటైజేషన్ లేదు అని ప్రకటించింది. కానీ ఆ ప్రకటన తర్వాత ప్లాంట్ ను బలపరిచే స్పష్టమైన చర్యలు కనిపించలేదు. ఈ మధ్యలో కేంద్రం ఒక విషయం మాత్రం పదే పదే చెప్తుంది: విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందని. కానీ ఈ నష్టాలు ఎందుకు వచ్చాయన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే విశాఖ స్టీల్ కు ఇప్పటి వరకు సొంత మైన్స్ ఇవ్వలేదు. స్టీల్ తయారు చేయాలంటే ఇనుము కావాలి. అది లేకుండా బయట నుంచి కొనాలంటే ఖర్చు పెరుగుతుంది. ఖర్చు పెరిగితే లాభం తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్లాంట్ కైనా నష్టాల్లోకి వెళ్ళడం సహజం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? నిజంగా విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందా, లేక కొన్ని నిర్ణయాల వల్ల నష్టాల్లోకి వెళ్ళిందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అదే విధంగా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ట్యాగ్ చేసిన లింక్ క్లిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ తో చేసిన వీడియోని వాచ్ చేయండి.